ఎస్. మీన్ డెవలప్మెంట్ చేసామంటే మీన్ డెవలప్మెంట్ చేసామంటున్నారు. ఏపీకి సంబంధించి ఎప్పుడు ఏ స్థాయిలో ఎంతవరకు డెవలప్మెంట్ అయిందో ప్రజలకి తెలుసు. యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్గా మీకు అంతకన్నా బాగా తెలుసు, ఎందుకంటే సామాన్య ప్రజానికానికన్నా ఏం జరిగింది ఏంటి అనేది. మీరేం చెప్తారు? ఇప్పుడు డెవలప్మెంటా ఈ 6 నెలల్లో జరిగింది, లేదంటే 5 సంవత్సరాలు అంతకు మించి డెవలప్మెంట్ జరిగిందా? ఆ, ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. అదేవిధంగా మీకు, మీ ఛానల్ సిబ్బందికి కూడా. ఆ, ఈరోజు మనం సంస్కరణలు చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన మా పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణానికి ముందుగా సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. ఆయన సంస్కరణల్ని చాలా, అంటే పివి నరసింహారావు గారు సంస్కరణలకి ఆద్యుడైతే వాటిని పరుగులు పెట్టించిన ఆయన మన్మోహన్ సింగ్ గారు. ఆయనకి అత్యంత ప్రియమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఆ సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తునే ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పరిపాలనలో చూసాం. అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అభివృద్ధి ఏమిటి, అభివృద్ధి వైపు వెళ్తున్నారా లేదా, ఇది కదా ఈరోజు మనం అనుకుంటున్నది. ఉమ్, అమరావతి ఏ మేరకు అభివృద్ధి చెందుతుంది, అక్కడ ఉన్న రైతులకి ఏ విధమైన ప్రయోజనం జరిగింది 6 నెలల్లోనూ, ఆ అడుగులు ఎటువైపు వెళ్తున్నాయి అనే దాన్ని మనం పరిశీలించుకోవాలి. ముందుగా విభజన చట్టంలో ఉన్న మా అంశాలని, ఉభయ రాష్ట్రాలకి సంబంధించిన అంశాలని మరి 6 నెలలు అయింది, ఇప్పుడు దాకా పరిష్కారం వైపు అడుగులు పడలేదు. ఆ పరిష్కారం వైపు అడుగులు పరిగెత్తించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఎన్డీఏ ఉంది కాబట్టి ఇక్కడ బీజేపీ మీద ఆ ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మీద. మనం వెనకబడిన జిల్లాలకు ఇస్తామన్న ప్యాకేజీ గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వచ్చినట్టుగా లేదు. దాన్ని ముందుగా పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు ఆ గతంలో ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బయటికి రావడానికి కారణం ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక హోదా. దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నారు. అది ఎంతవరకు వచ్చింది అనేది కూడా, ఎందుకంటే ఇది మన గత పాలకుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రత్యేక ప్యాకేజీ అయినా ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేది కూడా తెలియజేయాల్సిన అవసరం మన ఈ కూటమి మీద ఉన్నది. రెండో విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రతినిధులు కానీ వాళ్ళు కానీ చెప్తూ వచ్చింది, జగన్ ప్రభుత్వంలో చేపలు తినిపించారు, చేపలు పట్టించడం నేర్పించాలి అని అన్నారు. మరి ఆ వలలు సిద్ధమైనాయా లేదా ఈ 6 నెలల్లో? చేపలు పట్టించే కార్యక్రమం ఏ విధంగా చేయగలుగుతారు? 20 లక్షల ఉద్యోగాల్లో ఈ 6 నెలల్లో ఎంతమందికి ఇవ్వగలిగారు? ఇవన్నీ కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 6 నెలల్లో నాకు కనిపించింది ఏంటంటే, అభివృద్ధిని పక్కన పెట్టి గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలనండి, అవినీతి అనండి, కుంభకోణాలనండి, వీటి మీద తెల్ల కాగితాలు సమర్పించడం చూసాం మనం. అవి ప్రజల్లో ఒక రకమైన ఇది వస్తా ఉన్నది. ప్రభుత్వం మారినా కూడా అవినీతి చర్యల్ని మేము బయట పెడతాము, వాటిని కక్కిస్తాము అని అన్నారు. ఇప్పుడు ఆ అవినీతి నుంచి ఎంత కక్కిచ్చారు, ఆ కక్కిచ్చిన దాన్ని అభివృద్ధి వైపు ఏ వరకు మళ్ళించారు, ఇవన్నీ కూడా సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సంక్షేమ పథకాలు అని పెంచే వాటికన్నా సంక్షేమ అభివృద్ధి పెరిగితే, అంటే జీవన ప్రమాణ స్థితులు కనుక పెరిగితే ఆటోమేటిక్ గా సంక్షేమాలు తగ్గుతాయి, ఉచితాలు తగ్గుతాయి. ఉపాధి కల్పిస్తే ఉచితం తగ్గుతుంది, వాళ్ళ యొక్క ఇది పెరగాలి. అందుకని సంక్షేమ పథకాలు ఎన్ని కోత కోయడం కాదు నేను మాట్లాడుతున్నది, సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఎంత తగ్గించగలిగామో అభివృద్ధి ద్వారా అన్నది గణాంకాలు తెలియజేయగలిగితే అభివృద్ధి ఏ మేరకు జరిగింది అనే దాన్ని మనం చూడొచ్చు. 6 నెలల్లో మనకి అవినీతి కార్యక్రమాలను బయట పెట్టడం. మూర్తి గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనకి పేదరికం చూస్తే తగ్గుతూ ఉంటది కానీ సంక్షేమ పథకాలు తీసుకునే వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతుంది అని అంటే అభివృద్ధి లేదన్నట్టే.
కానీ అభివృద్ధి పేదరికంలో ఎవరు ఎక్కడున్నామంటే రోజు జరుగుతుందంటే రోజుకి తగ్గుతుంది అని చెప్తారు. ఎక్కడున్నామంటే మనం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాము ఇదే అని చెప్తూ ఉంటారు. పేదరిక నిర్మూలన జరుగుతుంది, కానీ సంక్షేమ పథకాలు అయితే ఆపితే ప్రజల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అని చెప్పి, ఒకవేళ డెవలప్మెంట్ జరిగినప్పటికీ కూడా సంక్షేమ పథకాలను ఇంకా తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాయి. మన స్టేట్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ప్రజలకు ఏదైనా ఎరవేసి ఓటుని సంపాదించుకోవాలి అనేది ఏదైనా ఉందంటే అది ఒక సంక్షేమ పథకాలని తాయిలాలని అన్ని రాష్ట్రాలు అన్ని రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఓకే, మాట్లాడదాం సార్. షార్ట్ బ్రేక్ తర్వాత ఒక విషయం ఏంటంటే షార్ట్ బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.